హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లికా సాగా. ఇవాళ మనం ఒక శతాబ్దాలుగా పరీక్షించబడిన సహజ రహస్యాన్ని చూడబోతున్నాం. రైస్ వాటర్ ట్రీట్మెంట్ అంటే అన్నంలో ఉంటున్న నీటితో జుట్టు సంరక్షణ. ఇది మీ జుట్టు పెరుగుదల బలపరచడం కోసం అద్భుతంగా పనిచేస్తుంది. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. రైస్ వాటర్ ఎందుకు? ఇందులో అమైనో ఆమ్లాలు, BCE విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు మూలలను బలపరిచి తల చర్మాన్ని పోషించి జుట్టు విరిగిపోకుండా చేస్తాయి. అంతేకాదు ఇనోసిటోల్ అనే ముఖ్యమైన పదార్థం కూడా ఉంది. ఇది జుట్టు నష్టం నుంచి రక్షణ ఇచ్చి మెరుపుగా ఉంచుతుంది. రైస్ వాటర్ తయారయ్యే విధానం. ముందుగా అరకప్పు రైస్ బాగా కడగాలి. తర్వాత దీన్ని 2 నుంచి 3 కప్పులు నీటిలో సుమారు అరగంట నానబెట్టాలి. మధ్యలో కొద్దిసేపు కలపండి. నీరు మబ్బుగా మారుతుంది. అదే అవసరం. ఇప్పుడు ఆ రైస్ వడకట్టి నీటిని వేరు చేసుకోండి. మరింత ప్రభావవంతంగా కావాలంటే ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ తయారు చేయండి. వడకట్టిన నీటిని గది ఉష్ణోగ్రతలో 24 నుంచి 48 గంటలు ఉంచండి. కొద్దిగా పులుసుగా మారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచండి. ఎలా ఉపయోగించాలి? ముందు మీ జుట్టును షాంపూ చేసుకోండి. ఆ తర్వాత రైస్ వాటర్ని తల మీద పోసి సున్నితంగా 5 నుంచి 10 నిమిషాలు మర్దన చేయండి. తర్వాత 20 నుంచి 30 నిమిషాలు వదిలేయండి. తర్వాత స్వచ్ఛమైన నీటితో బాగా కడగండి. రైస్ వాటర్ చాలా గట్టిగా అనిపిస్తే కొంచెం డైల్యూట్ చేసి వాడండి. రోజ్మెరీ లేదా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్స్ కొన్ని కలపండి. తల చర్మానికి రక్త ప్రసరణను పెరిగి మంచి వాసనను ఇస్తుంది. ఎవరైనా పొడిగా లేదా అల్లిక జుట్టుతో ఉంటే తర్వాత కొబ్బరి లేదా బాదం నూనెను స్వల్పంగా ఉపయోగించండి. మీరు ఇది ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.